యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ నాలెడ్జ్‌ని పరీక్షించుకోవటానికి ఈ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడిద్దని గర్వంగా తెలియజేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేసినోళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోస్‌ని. అండ్ అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ నాలెడ్జ్‌ని పరీక్షించుకుంటారని తెలియజేస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా మనం క్వెషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ హియర్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్. మండుచున్న పొదవున్న పర్వతము ఏది? సీనాయి పర్వతము, హీరోబు పర్వతము, నెబో పర్వతము, కార్మెలు పర్వతము. సో, క్వెషన్ ఈస్ మండుచున్న పొదవున్న పర్వతము ఏది? సో, టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఆన్సర్స్ తెలిసిన వాళ్ళందరూ కంప్లీట్ వీడియోని చూసి ఆన్సర్స్‌ని కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అండ్ హేరోబు పర్వతము ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ క్వెషన్ ఈజ్ 10 ఆజ్ఞలు ఇవ్వబడిన పర్వతము ఏది? సో, మోషే 10 ఆజ్ఞలు ఏ పర్వతం మీద తీసుకున్నారన్నది క్వెషను. హేరో పర్వతము, నెబో పర్వతము, సీనాయి పర్వతము అండ్ సియోను పర్వతము. సో, 10 ఆజ్ఞలు ఇవ్వబడిన పర్వతము ఏది? కరెక్ట్ ఆన్సర్స్‌ని కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సీనాయి పర్వతము ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మోషే ఏ పర్వతం మీద చనిపోయాడు? సో, మోషే ఏ పర్వతం మీద చనిపోయాడు? హేరోబు పర్వతము, సీనాయి పర్వతము, కార్మెల్ పర్వతము, నెబో పర్వతము. కరెక్ట్ ఆన్సర్‌ని యాజ్ యూజువల్ చెప్పినట్టుగానే మీరు స్కోర్ చెక్ చేసుకోండి కామెంట్ బాక్స్‌లో. అండ్ నెబో పర్వతము ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ పర్వతం మీద మోషే చనిపోయాడు. అండ్ ఫోర్త్ క్వెషన్ ఈజ్ ఒక పర్వతము మీద నుండి 22,000 మంది వెనుతిరిగి వెళ్ళిపోయారు. అది ఏ పర్వతము? ఒక పర్వతం మీద నుండి 22,000 మంది వెనుతిరిగి వెళ్ళిపోయారు. హేరోబు పర్వతము, సీనాయి పర్వతము, హేరోదు కొండ, నెబో పర్వతము, గిలియాద్ పర్వతము. సో, గిలియాద్ పర్వతము ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 2,000 మంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. అండ్ నోవాహు ఓ ఓడ ఈ పర్వతం మీదకి వచ్చి నిలిచింది. అది ఏ పర్వతము? సో, నోవాహు ఓడ పర్వతం మీదకి వచ్చి ఆగిందంట. అది ఏ పర్వతం అని అడుగుతున్నారు. సీనాయి పర్వతము, నెబో పర్వతము, ఆరారతు పర్వతము, కార్మెల్ పర్వతము. సో, ఈ 4 కరెక్ట్ ఆన్సర్ అనేది ఆరా రతు పర్వతము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఫిఫ్త్ క్వశ్చన్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఇస్ ఓ ప్రవక్త చేసిన ప్రార్థనకు జవాబుగా ఈ పర్వతంపై ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆ పర్వతం పేరు చెప్పము. హేరోబు పర్వతము, సీనాయి పర్వతము, కార్మేలు పర్వతము, నెబో పర్వతము. సో, ప్రార్థనకు బదులుగా పర్వతం మీద ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందట. ఆ పర్వతం పేరు చెప్పమన్నారు. కార్మేలు పర్వతము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెవెంత్ క్వశ్చన్ ఇది రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన సర్వభూమికి సంతోషకరముగానున్నది అని ఏ పర్వతంను గూర్చి చెప్పబడింది? రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన సర్వభూమికి సంతోషకరముగానున్నది. ఎత్తుగల చోట నుంచినా గాని సర్వభూమికి సంతోషకరమైనదిగా ఏ పర్వతం గురించి చెప్తారంటే సియోను పర్వతము గురించి చెప్పడం జరిగింది. అండ్ ఎయిత్ క్వశ్చన్ షిర్యోను అనియు సనీరు అనియు ఏ పర్వతం పిలువబడింది? షిర్యోను అనియు సనీరు అనియు ఏ పర్వతం పిలువబడింది? హేరోబు పర్వతము, నెబో పర్వతము, హెర్మోను పర్వతము, గిల్బోవా పర్వతము. కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పండి. అండ్ హెర్మోను పర్వతము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఎయిత్ క్వశ్చన్. అండ్ నైన్త్ క్వశ్చన్ ఈస్ యెహోషువ పాతి పెట్టబడిన పర్వత ప్రదేశం పేరేమి? యెహోషువను పాతి పెట్టబడిన పర్వత ప్రదేశము పేరేమి? హేరోబు పర్వతము, నెబో పర్వతము, హెర్మోను పర్వతము అండ్ గాష్ పర్వతము. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్ ఘాషు పర్వతము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 10th క్వశ్చన్ ఇస్ దీవెన వచనములు కొండ ఏది? దీవెన వచనముల కొండ ఏది? దీవెన వచముల కొండ ఏది? ఏబాలు పర్వతము, సీనాయి పర్వతము, గెరిజీము పర్వతము, హేరోబు పర్వతము. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్ గెరిజీము పర్వతము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఈ క్విజ్ అనేది మిమ్మల్ని ఆసక్తిగా ఉంచడానికి ప్రయత్నం చేశాము పర్వతములకు సంబంధించి. మరిన్ని కాన్సెప్ట్స్‌తో, మరిన్ని అప్డేట్స్‌తో మన ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ మనం పోస్ట్ చేస్తున్నాం. మీ యొక్క నాలెడ్జ్‌ని దేవుని యొక్క మీ యందు ఉన్న ఆసక్తిని మెరుగుపరచడానికి అది ఉపయోగపడిద్దని తెలియజేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేసినోళ్ళు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.